దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమములకు మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, దేవుడి యొక్క ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైన ఒక వాగ్దానం చేత మనల్ని మనకు వ్యక్తిగత జీవితంలో కుటుంబములను అని ధైర్యపరుస్తూ బలపరుస్తూ రాబోతున్నటువంటి కాలంలో ఏదైతే తాను చేయడానికి ఇష్టపడతా ఉన్నారో అటు కార్యమును ఈ నేడు మనకు దేవుడు తెలియజేసి ఉన్నాడు. ఒకవేళ నువ్వు భయంకరమైన ఒక బందీ గృహంలో ఉన్నట్లయితే, కష్టకాలంలో ఉన్నట్లయితే, ఇంకెంతకాలం నాకు ఈ చెర, ఇంకెంతకాలం నాకు ఈ నష్టము, వేదన, దుఃఖము, కన్నీరు, ఇంకెంతకాలం నా యొక్క జీవితంలో ఒక గొప్ప మేలు కొరకు ఎదురు చూడాలి అని ఒకవేళ బహుశా మీరు అనుకుంటా ఉన్నారేమో. అయితే ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏ కాలంలో అయితే శ్రమకాలము, దుఃఖకాలము, నష్టకాలము, నాశనకాలము ఇలా ఏది మీరు అనుభవిస్తున్నారో ఆ స్థితి అన్నింటిలో నుంచి కూడా మీరు చూచుచుండంగానే, ఆ భారం భరించుచుండంగానే ప్రభు ఆ చెరలో నుంచి మిమ్మల్ని రప్పించి మిమ్మల్ని ఒక చోట సమకూర్చి మిమ్మల్ని నడిపిస్తూ మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించబోతాను. ఇది దీని యొక్క వాగ్దానము. అబ్రహాము దేవుని చేత పిలువబడిన తర్వాత దేవుని యొక్క వాగ్దానం చేశాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదిస్తాను అని ఒక వాగ్దానం ప్రభు ఈరోజు నీకు కూడా చేయబోతున్నా. అబ్రహాము యొక్క నామమును దేవుడు మంచి ఖ్యాతిని తెప్పించాడు. ఆయన పేరును బహుతరములకు దీనకరంగా మార్చివేసి ఉన్నాడు. అదే రీతిగా దేవుడు నీకు జీవితంలో కూడా రాబోతున్న తరములకు నీ కుటుంబములకు కూడా చేయాలని ఇష్టపడతా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే తనకి ఇష్టమైన ఒక మలుపులోనికి రావడానికి మునుపు ఒక భయంకరమైన కష్టము, నష్టము, ఆక్రందన, ఆందోళన మనం నడిపించబడతా ఉంటామన్నప్పుడు. అయితే ఇంతకాలంలో అట్టి శ్రమలు, ఇరుకులో, ఇబ్బందులు నడిపించబడ్డావు దేని కొరకంటే ఒక ఖ్యాతి కొరకు, ఒక మంచి పేరును సంపాదించుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటికీ ఆ మంచి పేరంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి నివాసం చేసిన ఒక జనులందరి దృష్టికి నువ్వు ఒక మంచి వాడిగా, పేరు నొందిన వాడుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. నువ్వు మంచి ఖ్యాతి పొందిన వాడిగా ప్రభు ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను గడిచిన దినంలో మా అక్కగారితో నేను ఒక మాట చెప్పడం జరిగింది. అక్క, మీరు ఆ గ్రామమునకు ఉండడము, ఆ గ్రామము ఎంతో అదృష్టం చేసుకుంది. మీతో ఈ రీతికి మేము సహవాసాలు ముందుకు సాగడం కూడా మాకెంతో సంతోషంగా ఉందని చెప్పేసి అక్క గురించి నేను చెప్పడం జరిగింది. నిజంగా ఎంత భక్తి జీవితం అంటే, ఆ భక్తి జీవితాన్ని చూసినట్టు నేను చాలా అంటే చాలా మెస్మరైజ్ అయిపోయాను. చాలా అంటే చాలా సంతోషించబడ్డాను. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట కూడా చెప్పాను. దేవుడు ఆనాటి కాలంలో నీతిమంతులు కనబడతారేమో చెప్పేసి పరిశీలించేవాడు. అప్పుడు ఏదో కోణాన అబ్రహాము అవపడ్డాడు, నోవా అవపడ్డాడు, యోబు అవపడ్డాడు. అలా తను ఎన్నుకున్న ప్రజలందరూ కూడా అవపడ్డారు అక్క. కానీ నేటి కాలంలో ఆ గ్రామంలో మీరు కంటికి కనబడతా ఉన్నారు. నిజంగా మిమ్మల్ని బట్టి ఒక గ్రామము చాలా ధన్యము, మిమ్మల్ని బట్టి ఒక ప్రాంతంతో రక్షించబడుతుందని చెప్పి కొన్ని మాటలు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. భక్తులను చిత్రాలు చూడడమే కాదులే, కానీ నేను నా కళ్ళారా చూశాను. నిజంగా అక్క భక్తిని చూస్తే నాకు నిజంగా చాలా వండర్ అనిపించింది. ఎంత భక్తి జీవితం అంటే, ప్రభు కొరకు ఎంత తపన, తృష్ణ, పోరాటము, ఆత్మల సంపాదికురాలుగా ఉంటూ తన సొంత పని చేసుకుంటూ అనేకులను సమకూర్చుకుంటూ ఎంత చక్కటి జీవితం వారు జీవిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే ఈ అక్కకు దేవుడు అదే వాగ్దానం చేస్తా ఉన్నాడు. రాబోతున్నటువంటి బహుతరములకు ఖ్యాతిని, మంచి పేరును ప్రభు మీకు కూడా ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అనేకమైన తరములు మా అమ్మమ్మ, మా నానమ్మ అని చెప్పుకునే రోజులు రాబోతారు. ఇప్పుడు అబ్రహాము మనకు విశ్వాసులకు తండ్రి రీతికి మనం చెప్పుకొని పోతా ఉన్నాము. ఇదిగో ఒక గ్రామమునకు, ఆ బంధువర్గమునకు కూడా ఒక మూల స్తంభంగా ఉంటూ అనేకులు నడిపించి ఉన్నారని ఇదిగో మీ కొరకు కూడా దేవుడు
చెప్పబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రయాస, నీ కష్టము, నీ నింద, నీ అవమానం, నీకు కన్నీరు, నీ ఆక్రందన, నీ ఏడుపు ఏది కూడా వ్యర్థము కాదులే, కానీ రాబోతున్న తరములకు అది దీవెనకరంగాను ప్రభువు నామమునకు మహిమకరంగాను ప్రభు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక ప్రియ దైవజనమా, నువ్వు ఏ కష్టకాలంలో ఉన్నావు, ఇరుకులో ఉన్నావో, ఇబ్బందులో ఉన్నావో దాని విషయం నువ్వు చింతించక, బాధపడక, ప్రభు నీ కొరకు ఏది చేయడానికి సిద్ధపడతా ఉన్నాడో దాని విషయమైన సంతోషిస్తూ గంతులు వేస్తూ మనం ముందుకు కొనసాగించబడదాము. దీనికి నిశ్చయంగా ఇక వాగ్దానం మనకు జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందములయ్యా. అయ్యా, ఈరోజు మనతో చక్కటి వాగ్దాన ప్రభావ మీరు మాతో మాట్లాడరే, నీకు వందం తెలియజేసిన ప్రభువా. తన్ని నీకు స్తోత్రం తెలియజేస్తున్నా ప్రభు. అవునయ్యా, నువ్వు మాకు పేరు కలిగించేవాడవు ప్రభువా. తన్ని ఖ్యాతినిపించేవాడుగా ఉన్నావు ప్రభు. నీవు తప్ప మాకు మరొక దేవుడు లేడయ్యా. నువ్వు నిజంగా తండ్రి మనల్ని గొప్ప చేయడానికి వచ్చిన గొప్ప దేవుడు ప్రభు, రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడు, మేలు చేయడానికి వచ్చిన గొప్ప దేవుడు ప్రభువా. మేము నశించిపోక ప్రభా నిత్య జీవం ఉందినట్లుగా నా తన్ని ఇదిగో ప్రభు, ఇక భూలోకంలో మాకు పేరు తుడిపి వేయబడ్డా కూడా నా తన్ని ఇదిగో ప్రభు అనేక తరములకు నా తన్ని ఒక మంచి పేరు తెచ్చే విధంగా నా తన్ని అనేకుల ప్రభు మాకు మార్గం నడిపించే విధంగా నా తన్ని మా కొరకు ఎన్నికన్నా ఇక గొప్ప ప్రణాళికను బట్టి ప్రభువానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నా ప్రభువా. నువ్వు గొప్ప కార్యం జరిగించండి, బలమైన కార్యం జరిగించండి. ఇంకెను తన్ని అనేకమైన రోగుల చేత, వ్యాధుల చేత బాధపడుతున్న అందరూ జ్ఞాపకం చేసుకుని ప్రభానికి స్తోత్రం తెలియజేస్తుంటాం ప్రభా. తనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా నా తన్ని ఎంతోగానో ప్రభు తన వరద ఉధృతి చేత నా తన అనేకమైన కుటుంబంలో నా తన్ని జిల్లాలు ప్రభా, రాష్ట్రం కూడా నా తన అతలకుతలం అయిపోతుండగా నా తన్ని ఆ ప్రదేశంలో అన్నీ కూడా కృపతో మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభువా. రాబోతున్న తరుణాలు ప్రభు తండ్రి ఇలాంటి గొప్ప శాపం తండ్రి, నష్టము వాటిలోకి ఉన్నట్లుగా నా తన్ని కృపగల హస్తం తండ్రి తోడుండ దయచేసి నా ప్రభా. మా దేవుడు కృపగల దేవుడు అని తని జాలిగల దేవుడు అని నా ప్రభా అనేకులు నా తన్ని నీ నామందు విశ్వాసం ఉంచినట్లుగా నా తన గ్రామాన్ని ఆ పట్టణములన్నీ కూడా నా తని నువ్వు కాచి కాపాడి భద్రపరచవలసిందిగా ప్రార్థన చేసి మంచి పొడి వాతావరణం ప్రభా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో అందించవలసిందిగా ప్రార్థన చేసిన తను కోల్పోయిన ప్రతి కుటుంబం తన వస్తువులు కావచ్చు, గృహములు కావచ్చు నా ప్రభు తండ్రి, ధనము కావచ్చు ప్రభు తండ్రి, ప్రాణములు కావచ్చు అతను ఏది వారు కోల్పోయిన తను ప్రతిదీ కూడా నా తన్ని సమకూర్చవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నా. తను అనేకమైన తండ్రి తన మనుషులు చనిపోయిన తండ్రి ఇదిగో ప్రభు తండ్రి నీకు స్తోత్రం తెలియజేస్తుంటున్నా ప్రభు తండ్రి. సమాధి చేయడం కూడా వీలు లేకున్నటువంటి సమయంలో ప్రభు ఆ వరదలు అవన్నీ కొట్టుకొని పోచుండగా నా తన్ని ఇదిగో ప్రభు ఎంత దుర్భరమైన తండ్రి స్థితిలో తండ్రి యొక్క ప్రాంతం ఉంటుందో నా ప్రభు అట్టి ప్రాంతం మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభు తండ్రి విడుదలను విమోచన అనుగ్రహించిన ప్రభు, ఒక మంచి పొడి వాతావరణం అనుగ్రహించిన అతన్ని అక్కడ అతను కరెంటుతో ఉచిత సహాయం ఇచ్చిన ప్రభు, వారి బంధువులతో వరద కూడా మాట్లాడుకుంటూ సహాయం తెచ్చిన ప్రభునికి వందల సహాయచరులు కూడా నా తని త్వరగా అందించబట్టున్న తండ్రి ప్రభుత్వం త్వరబెట్టవలసిందిగా ప్రార్థన చేసి నానా విధులంటే తండ్రి అధికారులందరూ కూడా నాయకులందరూ కూడా నా తన్ని ఇదిగ ప్రభు అందరికీ తను చేతినిస్తూ నా ప్రభు ఒక రాష్ట్రం కట్టుటకు నా తన్ని గ్రామాలు కట్టడం తండ్రి విశ్వాస జీతాలు కట్టుకుంటకు నా తని ఇదిగ ప్రభు మానవుల చేతి కట్టుటకు నా తని అనేకులు పురుగొల్పబట్టకు నీవే కృపచేత ఎత్తిపట్టి ప్రభు నిశ్చితమైతే ప్రభు మీ కూడా స్థలంలో అడుగుపెట్టిన ప్రభు నేను గణపరుస్తకు నా తన్ని నీవే సహాయం అందించి మహిమ మీరే పొందవలసిందిగా ఆరోపిస్తాను. యొక్క ప్రాంతంలో అతన్ని మమ్మల్ని హస్తాలకి అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దీనిలందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక.